2 యోహాను పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది. దానిని 4 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. 1వ వచనము నుండి 3వ వచనము వరకు ఒక శుభాకాంక్షలు మరియు ప్రశంస, 4వ వచనము నుండి 6వ వచనము వరకు సత్యం మరియు ప్రేమ, 7వ వచనము నుండి 11వ వచనము వరకు మోసగాళ్లకు వ్యతిరేకంగా హెచ్చరిక, 12వ వచనము నుండి 13వ వచనము వరకు ముగింపు, శుభాకాంక్షలు. ఈ అధ్యాయం ఒకరినొకరు ప్రేమించుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అలాగే యేసుక్రీస్తు సత్యాన్ని తిరస్కరించే మోసగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతుంది. ఇక 2వ పత్రిక వినండి. యోహాను 2వ లేఖ. 2వ యోహాను 1వ అధ్యాయము. దేవుని చేత ఎన్నికైన అమ్మగారికి, వారి పిల్లలకు, పెద్దనైన నేను రాస్తున్న విషయాలు మనలో ఉంటూ మనతో శాశ్వతంగా ఉండబోయే సత్యాన్ని బట్టి నాకు మాత్రమే గాక సత్యం తెలిసిన వారందరికీ మీరంటే నిజమైన ప్రేమ ఉంది. తండ్రి అయిన దేవుని నుంచి, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు నుంచి కృప, కరుణ, శాంతి, సత్యములో, ప్రేమలో మీకు తోడుగా ఉంటాయి. ఆ తండ్రి వల్ల మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యాన్ని అనుసరించి ప్రవర్తించటం చూచినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. అమ్మగారు, నేను కొత్త ఆజ్ఞ మీకు రాస్తున్నట్టు కాదుగాని మొదటి నుంచి మనకున్న ఆజ్ఞే రాస్తూ మనం ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలని విన్నవించుకుంటున్నాను. ప్రేమ అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే. మీరు మొదటి నుంచి విన్న ప్రకారం మీరు దానిలో నడుచుకోవాలనేదే ఆయన ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరంతో వచ్చాడని ఒప్పుకోని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరారు. అలాంటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి. మనం సాధించిన దాన్ని మనం కోల్పోకుండా పూర్ణ బహుమతి పొందేలా జాగ్రత్తగా చూచుకోండి. ఎవరైనా అతిక్రమించి క్రీస్తు ఉపదేశములో నిలిచి ఉండకపోతే ఆ వ్యక్తి దేవుడు లేనివాడే. క్రీస్తు ఉపదేశములో నిలిచి ఉండే వ్యక్తికి తండ్రి, కుమారుడు ఉన్నారు. ఈ ఉపదేశం తేకుండా ఎవడైనా మీ దగ్గరకు వస్తే అతణ్ణి మీ ఇంట్లో స్వీకరించకండి. అతడికి అభివందనం చేయకండి. అతడికి అభివందనం చేసే వ్యక్తి అతడి చెడ్డ పనులలో పాల్గొన్నట్టే. అనేక విషయాలు మీకు రాయవలసి ఉన్నా సిరా కాగితాలతో ఇవి రాయటానికి నాకిష్టం లేదు. కాని మన ఆనందం పరిపూర్ణమయ్యేలా నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నా ఆశాభావం. దేవుని వల్ల ఎన్నికైన మీ సోదరి, పిల్లలు మీకు అభివందనాలు చెబుతున్నారు.